హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటిదంటే గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక కప్పుతో అయితే నేను పిండిని తీసుకోవాలి. దాని తర్వాత పిండిని అయితే మన చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. మరి మెత్తగా కూడా తడుపుకోకండి. తడుపుకుంటే అవి ఆయిల్లో వేసేటప్పుడు పోతాయి అన్నమాట, సరిగా రావు. అందుకే పిండిని అయితే తడుపుకొని ఒక 10 మినిట్స్ వరకు దానిని బాగా నాననివ్వాలి. నానితేనే కొంచెం మంచిగా వస్తాయన్నమాట. నాననివ్వాలి. అంతవరకు మనమైతే ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. చూద్దాం పాకం ఎలా రెడీ చేయాలో. పాకానికి ఒక కప్పు పిండికైతే 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. షుగర్ అనేది మనం స్వీట్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. లేదా మనం షుగర్ తక్కువ తీసుకోవాలనుకుంటే, తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువనే తీసుకుంటాం. వాటర్ అయితే 3 కప్స్ పోసుకోవాలి. పాకం అలాగైతే అది దగ్గరికి అవుతుంది కాబట్టి సరిపోతుంది. దాని తర్వాత పొయ్యి పైన పెట్టేసి కొంచెం మరగనివ్వాలి. పాకం రెడీ అయ్యేలోపు అయితే మనం తడిపెట్టుకున్న పిండితో అయితే రౌండ్గా చేసుకుందాం. పాకంలో ఇలాచీ కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు. మా పిల్లలు తినరు, మా పెద్ద పాప అస్సలే తినదు, అందుకే వేయలేదు. ఇవైతే రౌండ్గా చేసుకుందాం. పిండితో కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని రౌండ్గా అంటే బాగా వస్తాయి అన్నమాట. కాల్చేటప్పుడు కూడా ఒకటికొకటి అంటుకోవు, అందుకే నేనైతే ఆయిల్ అంటిస్తాను. ఇవైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం చూడండి, పాకం కూడా రెడీ అయిపోయింది. అంతవరకు మనం ఇవైతే ఆయిల్లో అయితే వేసుకొని కాల్చుకుందాం, ఓకేనా? ఆయిల్లో అయితే కొన్ని కొన్ని వేస్తూ కాల్చుకోవాలి. అవి కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. డైరెక్ట్గా మనం పాకంలో అయితే వేయకూడదు. డైరెక్ట్గా వేస్తే అవి చీల్చుకుపోయినట్టు అవుతాయి. అందుకే డైరెక్ట్గా వేయకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అవి తీసేసి మళ్ళీ పాకంలో వేసుకోవాలి, ఓకేనా? కాల్చేదైతే అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత నేనైతే అది అన్నీ తీసేసి మళ్ళీ పాకంలో అయితే కలుపుతున్నాను. పాకంలో వేసిన వెంటనే అవి అన్నీ కలిపేయకండి, కలిపితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఒక 2 అవర్స్ తర్వాత అయితే వాటిని టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే తర్వాత చూశాను, చాలా బాగా వచ్చినాయి తిని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.